హాయ్ మామ, సంధ్యానామ ఉపాసతే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది మూవీ. అందరూ కొత్త వాళ్ళే. ఈటీవీ విన్ ప్రోడక్ట్ అని వాళ్ళ మీద నమ్మకంతో టైటిల్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించడంతో చూసేయాలని డిసైడ్ అయ్యి చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించిందంటే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదని మాత్రం చెప్తాను. కోవిడ్లో జరిగిన ఎన్నో సంఘటనలకు కొన్ని క్యారెక్టర్స్తో మనకు మళ్ళీ పరిచయం చేసే ప్రయత్నమే ఇందులో చేశారు మామ. అందులో ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి కోవిడ్తో మనుషుల ఆలోచనలు ఎలా మారాయి అని చెప్పే ప్రయత్నమే ఈ మూవీ. నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ పాయింట్. ఎందుకు అంటే ఇదే విషయాన్ని ఆ టైంలో ఎంతోమంది ఎన్నో సినిమాలు తీసి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పే ప్రాసెస్లో కొంతమంది సక్సెస్ అయితే ఇంకొంతమంది ఫెయిల్ అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్తో మూవీస్ ఆపేయండ్రా అని అనిపించేలా చేశారు మా ఒక టైంలో. ఇక ఈ మూవీతో కూడా నాకు అదే ప్రాబ్లం వచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అవుతాయి, అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కూడా పేలుతాయి. కానీ ఇంతకుముందు ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేసాంగా, మళ్ళీ ఇదెందుకు చూడాలి, దీనికి ఎందుకు మన టైం ఇవ్వాలి అని అనిపించింది మామ నాకు. ఇంకా చెప్పాలి అంటే సినిమాలో లాజిక్ అనేదే ఉండదు. ఒరే అయ్యా, మీరు క్వారంటైన్లో ఉన్నారా లేక పిక్నిక్కి వెళ్ళారా అని అనాలనిపించింది ఒక టైంలో. నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు బయటికి వెళ్ళిపోతుంటారు. అందులో కొన్ని క్యారెక్టర్స్ అవి చేసే బిహేవియర్ అన్నీ కూడా నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు మామ. ఏ కాన్ఫ్లిక్ట్ కూడా గట్టిగా ఉండదు. ఏదో పెట్టాలి అని పెట్టుకొని అలా కొంతసేపు లాగి చివరిలో ఎండింగ్ ఇచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక ప్లస్లో మైనస్ల గురించి తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, కోవిడ్ వల్ల క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిన ఒక 8 మంది కథే ఇందులో ఉంది మామ. అందులో హీరో హీరోయిన్ ట్రాక్కి కొంత వెయిటేజ్ ఉంటుంది అంతే. అదేంటి అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, తీసుకున్న పాయింట్ని స్క్రీన్ మీద చూపించేటప్పుడు కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ దానికి రిలేట్ అయ్యే ఛాన్స్ ఉంది మామ, అలా చూపించారు. అండ్ హీరోగా యాక్ట్ చేసిన అతని పర్ఫార్మెన్స్ నాకు న్యాచురల్గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడ ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ కూడా చేంజెస్ వచ్చేటప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్ నాకు వర్కౌట్ అయ్యాయి మామ. ఇంకా మదర్ క్యారెక్టర్ సీన్ ఒకటి ఉంటుంది ఎండింగ్, అది నాకు బాగా వర్కౌట్ అయింది, ఎమోషనల్గా అనిపించింది. విజువల్స్ బాగున్నాయి, ఆర్ఆర్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది మామ. ఓకే, అలా వెళ్ళిపోతుంది, అలా చూస్తున్నాను అని అనిపించిన ఫీల్ అయితే కలిగింది. డైలాగ్స్ కూడా నాకు బాగానే వర్కౌట్ అయ్యాయి మామ. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే సినిమా నడిచిన విధానం పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు. స్లోగా వెళ్తూ పోనీ అక్కడ అవుతున్న సీన్స్ అయినా వర్కౌట్ అయ్యాయా అంటే అది కూడా లేదు మామ. ప్రొడక్షన్ వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చారు, అందులో కంటెంట్ తీసేసి రిలీజ్ చేసేద్దాం అన్నట్టే అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. ఇక లాజిక్స్ అయితే పక్కన పెట్టేయడమే మంచిది మామ. ఎందుకు అనేది పైన చెప్పేశాను మీకు. అండ్ కోపదార మనిషి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది నన్ను చాలా ఇరిటేట్ చేసింది మామ. ఆ క్యారెక్టర్ ఎండింగ్ కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నా దృష్టిలో ఈ మూవీ చూసినా ప్రాబ్లం లేదు, చూడకపోయినా ప్రాబ్లం లేదు, చూడకపోయినా వచ్చే ప్రాబ్లం లేదు. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు. నా రిఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే కష్టమనే చెప్తాను మామ. ఇంకా చెప్పాలి అంటే ఉండదనే అంటాను. సో మీకు చూడాలనిపిస్తే చూడండి, నేనైతే రిఫర్ చెయ్యను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.